వెరీ కమిటెడ్ డిసిప్లిన్ ఆర్గనైజేషన్. మన ఫైట్ కూడా స్ట్రక్చర్డ్గా ఉండాలి. మీరు ఇక్కడున్న సాధకులందరూ చెప్తారు, మీరు స్ట్రక్చర్డ్గా ఉండాలి. మీరు ఒక సభకు వచ్చినప్పుడు మీద పడిపోయి కాకుండా యువర్ సాధక్స్. మీ ప్రవర్తన, మీ బిహేవియరే ఇస్ అ డిసిప్లిన్ ఫర్ ద పార్టీ. మీరే వెన్నెముక పార్టీకి. మీరు బలంగా గట్టిగా నిలబడితే భయపడాలి అందరూ. మీరు ఒక్కొక్క 200 మందిని 100 మందిని మీరు మెంబర్షిప్ చేయగలిగారని మీరు ఎంత కదిలించి ఉండాలి, ఒక్కొక్కడిని ఎన్ని చెప్పు ఉండాలి. నేను అది గుర్తించాను మిమ్మల్ని. దాంట్లో ఒక 100 రూపాయలు 400 రూపాయలు నేను చూడాల. ఎంతమందిని మీరు కన్విన్స్ చేసిన ఇలా మాట్లాడాలి. నాదెండ్ల మనోహర్ గారి నియోజకవర్గం తెనాల్లో ఆయన టైలరింగ్ వృత్తి చేస్తారు. ఆయన పేరెంట్ సార్ నాగరాజు గారు అంట. ఆయన టైలరింగ్ వృత్తి చేస్తా పొద్దునుంచి సాయంత్రం టైలరింగ్ చేసి సాయంత్రం ఒక 4 గంటలు అందరి ఇళ్ళకి వెళ్ళి పార్టీ సిద్ధాంతాలు చెప్పి మెంబర్షిప్ చేశాను. వాళ్ళు ఎవరు పేర్లు తెలియదు, నాకు తెలుసు వాళ్ళందరి పేర్లు. మీరు అందరూ అనుకోవచ్చు నా పక్కన ఉన్న దుర్గేష్ గారి పేరు, మనోహర్ గారు లేదు, నాకు తెలుసు. మీ అందరి పేర్లు తెలుస్తున్నారు. ఎందుకంటే నేను కూర్చోబెట్టి నేను చదువుతూ ఉంటాను, డేటా తెప్పించుకుంటాను. ఇలా ఉంటుంది డేటా నా దగ్గర. ఒక్కొక్కళ్ళది పేర్లు పెట్టి పిలిపించుకుంటాను. ఏం చేశారు వీళ్ళు, నేను ఎందుకు ఈ మీటింగ్ పెట్టానంటే 2000 చేసిన వాళ్ళని పిలవాలి, 3000 చేసిన వాళ్ళు పిలవాలి, 10 చేసిన వాళ్ళు వదిలేయాలని నేను చెప్పాను. ప్రతి ఒక్కళ్ళని చేసిన కూడా నేను కలుస్తాను అందరినీ. ఎందుకంటే ఈరోజు నేను సంపాదించే సంపాదన మీరే. 1000 కోట్లు నాకు అవసరం లేదు, కానీ 20,000 మంది నా సాధకులు, 21 లక్షల మంది నా ఉద్యమీలు చాలు నాకు. నేను సంపాదించుకున్నది అంటే ఒక దేశం ఒక 10 మంది ఉగ్రవాదులు కూర్చొని దేశాన్ని వణికిస్తూ ఉంటే, అలాంటిది మీరు 20,000 మంది మీరు కూర్చొని మీరు బిగిన ఒక మాట పైన ఉంటే మీరు ఎంత మార్పుని పట్టుకు రాగలరు? ఎంతని మందిని ఎలాంటి గుండాయిసనైనా కీళ్ళు కాళ్ళు వంచి మీరు కూర్చోబెట్టగలరు? మీ శక్తి మీకు తెలియదు, అంత బలంగా ఉంది. సో నాకు ఐ నీడ్ డిసిప్లిన్. ఈ మాట మాట్లాడాలి, ఎందుకు మాట్లాడతాం? ఈ మాట మాట్లాడకూడదు, ఎందుకు మాట్లాడడం? ఒక విశ్లేషకులు కూర్చోబెట్టి ఒక తప్పు మాట్లాడితే దాన్ని ఖండించాలి. ఎంతవరకు ఖండించాలి? తెగేదాకా లాక్కూడదు. ఒక మాట చెప్పాలి, కానీ దాంట్లో కొంత క్షమ ఉండాలి, కరెక్షన్ ఉండాలి. ఇవన్నీ నేను ఐ వాంట్ టు ట్రైన్ ఆల్ ఆఫ్ యూ ఇన్ దట్. నాకు తీసుకెళ్ళడానికి ఏమీ లేదు. నేను పోతే ఈ ఉంగరం కూడా నాతో పాటు రాదు. కానీ నేను వదిలేది నా భావాన్ని వదిలేళ్తాను ఇక్కడ. సో నేను కోరుకుంటుంది అలాంటిది. ఎందుకంటే ఏం చేస్తాను ఫైనల్గా? నేను ఈ రోజున కూర్చోబెట్టి ఈ రోజున మాట్లాడుతున్నప్పుడు, గోదావరి నది శుద్ధి గురించి మాట్లాడుతున్నప్పుడు నేను మర్చిపోవచ్చు, వెళ్ళిపోవచ్చు. కానీ మీరు ఇంట్లో బిడ్డలు ఫోన్లు చేస్తాం తల్లులకి. ఆ బిడ్డల భవిష్యత్తుకు మంచినీళ్ళు అందించాలి, ఒక కలుషితం లేని గాలి అందించాలి. వాళ్ళు రేపు పొద్దున్న ఏదైనా వస్తే ఉద్యోగ అవకాశాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి. వీటి గురించి నా ఆలోచన. అందరూ అడుగుతారు, ప్రధానమంత్రి గారు మీకు ఏం మాట్లాడతారు, ఎందుకు వస్తారు? నేను ఇవే మాట్లాడుతున్నాను ఆయనతోటి. నేను మాట్లాడేదాలో దేశ భవిష్యత్తు గురించే మాట్లాడతాను. అంతేగాని వాళ్ళని అరెస్ట్ చేయండి సార్, మోదీ గారు వీళ్ళని మా ఆంధ్రప్రదేశ్లో ఒక మాజీ ముఖ్య ఆయన అరెస్ట్ చేయించండి సార్, అమిత్ షా గారు వాళ్ళని అరెస్ట్ చేయరా. నాకు ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే, ఎంత సిలీగా ఉంటుందంటే, వీళ్ళు ఇంత దిగజారిపోయారేంట్రా బాబు అనుకుంటా. ఆ స్థాయి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఒక ఖగార్ ఆపరేషన్ సమర్థవంతంగా నడిపిన ఒక అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఆర్టికల్ 370ని తీసుకెళ్ళి భారతదేశం సంపూర్ణ విలీనం చేసిన వ్యక్తి బెంగాల్లో కూర్చోబెట్టి మాట్లాడితే, ఇది మీరు హిందువుల పార్టీ అంటే కూర్చోబెట్టి ముస్లిం సమాజం కూడా బలంగా ఓట్లేసి అంత నమ్మకం సాధించారు అక్కడ. అలాంటిది నిజంగా మనస్ఫూర్తిగా చెప్తాను అనుకున్నా. నేను సనాతన ధర్మం అంటే చాలామంది ఏమనుకుంటారంటే కూర్చోబెట్టి వీడు మూర్ఖమైన హిందూ ముస్లిం బతికినప్పుడు. అట్లా ఎందుకు అనుకుంటామా? మిమ్మల్ని మీరు ఎందుకు వచ్చారు? మీరు అర్థం చేసుకున్నందుకు మిగతా వాళ్ళు అర్థం చేసుకుంటే అసలు నన్ను ఆ మాట మాట్లాడతారా హసీనా గారు? నేను ఇలాంటి కూర్చోబెట్టి మాట్లాడే వ్యక్తులతో నేనంటే వెళ్ళి సార్ ఆయన అరెస్ట్ చేయండి సార్, ఇంత దిగజారుడుగా మాట్లాడతాను. దానికి కథనాలు మళ్ళీ విశ్లేషకులు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం ఏం జరిగి ఉండొచ్చు అంటారు.
అది యాక్చువల్గా ఏం జరిగిందంటే అండి, ఆ రోజున ఢిల్లీలో మీకు గుర్తే ఉన్నట్టు పవన్ కళ్యాణ్ ఆ రోజున అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళారు ఫ్లైట్లో, వారిని కలవటం జరిగింది. ఆ జరిగిన 32 నిమిషాలు 29 నిమిషాల 34 సెకండ్లలో 4 నిమిషం 32 సెకండ్లో ఇది లేవనెత్తారంట. ఆయన 6 నిమిషాల మటుకు లేదు దీన్ని ఖండించారు. ఇంత గొప్పగా చెప్తారు మహాన్మా. వీళ్ళందరూ కింద కూర్చున్నాను చెప్పండి. ఓకే 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 అండి. దే నేను మనోహర్ గారికి చెప్పను నేనేం మాట్లాడాను, ఆయనకేం తెలుస్తుంది. ఏం మాట్లాడతాం నిజంగా ఆ స్థాయి వ్యక్తులు ఏం మాట్లాడతాం అంటే నేను కోర్టులు చెప్పాలండి. ఈ దేశ ప్రధాన న్యాయమూర్తులకి ఒక మాజీ ముఖ్యమంత్రి ఇన్ని కేసులు పెట్టాడు అని నేను చెప్పాలా? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులకి నేను చెప్పాలా? వాళ్ళకి తెలియదా? సిబిఐ కోర్టులకి నేను చెప్పాలా? వాళ్ళకి తెలియదా? ఎవరు దోషులో ఏం చేస్తున్నారో తెలియదా? బాగా మేము విను. ఏ కేసుల్లో ఎవరు చేస్తున్నారో వాళ్ళకి తెలియదా? అందుకనే కదా దాఖలైన కేసులన్నీ. వీళ్ళకి మేము చెప్పాలా? అవమానం చేసినట్టుగా నిజంగా ఈ టీవీ సంస్థలు కానీ ఇలాంటి చేసే సంస్థలు నిజంగా ప్రజా సమస్యల గురించి మీరు ఎప్పుడన్నా మాట్లాడారా? ఇంత కలుషితం అవుతుంది, దీనివల్ల ప్రజలకు ఇంత ఆరోగ్యాలు పోయినాయి, అవి మాట్లాడరు మీరు. ఎంతసేపు ఎదవ చండాలపు రంకులు బొంకులు తప్ప మీరు మాట్లాడేది. చిన్నప్పుడు మేము ఒక ఏదో మ్యాగజైన్ గుర్తులేదు నాకు, ఏదో పేపర్ తెలుగు ఆంధ్రప్రభ అని తెలియదు, దాంట్లో ఫాలాక్షన్ డైరీ అని ఒకటి ఉండేది చిన్నప్పుడు. ఎప్పుడు చూడు దాంట్లో మొత్తం చూస్తే వాడు రంగులు మాకు అనిపించింది. మేము చదువుతుంది మా అమ్మ తిట్టేది, ఇదేంటో ఈ చండాలని చందమంతో పాటు అది కూడా చదివాడు అని నాకు అనిపించేది. అట్లా మేము ఏదైనా చూద్దామంటే ప్రజలకి విఘ్నత కలిగించే మాటలు మాట్లాడతారా? విజ్ఞానం కలిగించే మాటలు చెప్తారు. ఎందుకంటే దానివల్ల ఓట్లు పడవు. పవన్ కళ్యాణ్ అని ఎవరిని తిడితే, పవన్ కళ్యాణ్ అని అమిత్ షా గారు కూర్చోబెట్టి ఒక కథనం కలిగితే చూస్తారు. నిజంగా మీరు వెళ్ళి కూర్చోబెట్టి ఎంత సమస్యలు ఉన్నాయి, 32,000 మంది ఆ రోజున మనకి గత ప్రభుత్వంలో వెళ్ళిపోయారు. నేను చెప్తే అందరూ అపహాస్యం చేశారు, నన్ను కేసులు పెట్టారు. మరి అదే హోంశాఖ కూర్చోబెట్టి పార్లమెంట్లో చెప్పింది, మరి డేటా రిలీజ్ చేసింది. ఆ రిలీజ్ చేసినప్పుడు వీటి గురించి ఎవరు మాట్లాడరు. ఈ చండాలపు రంకులు బొంకులు ఈ చండాలం తప్ప ఏ రోజున బాధ్యతగా కూర్చోబెట్టి మాట్లాడారా? ఇది మీరు దీని మీద మీరు యుద్ధం చేయాలి. ఉద్యమీలు కానీ సాధక్స్గా మీరు గట్టిగా మాట్లాడాలి. ఇటువంటి మీద ఎవరు ఏం చేస్తాం మాకెందుకు, ఎవరి వ్యక్తిగత జీవితం మీరు ఏం చేస్తా నాకు నేను ఎప్పుడు మాట్లాడాను. మన ఎమ్మెల్యేస్ కూడా ఇదే చెప్పారు, మేము నలిగి ఇక్కడ దాకా వస్తే మీ పర్సనల్ కాంటాక్ట్ తోటి మీరు దిగజార్చగానే చేసించాలని అభ్యర్థించాను అందరు. 14 సంవత్సరాలు మా వాళ్ళు రోడ్ల మీద పడి నలిగి కేసులు పెట్టించుకొని వస్తే మీరు తక్కువని ఎమ్మెల్యేలు అయిపోయి మీరు కూర్చొని దిగజార్చకండి, ఇంకా చాలా మీరు కూర్చోబెట్టి మీరు ఇద్దరికి నమస్కారం పెడతానని చెప్పాను ఇద్దరికి. అంటే నేను అనుకుంటుంది ఏంటంటే డిసిప్లైన్డ్గా నడపాల్సిన పార్టీని. యూ షుడ్ బి ఐడియాలజికలీ డ్రివెన్ క్యాడర్ ఆర్ సాధక్స్. మీరు ఎందుకు మాట మాట్లాడుతున్నారు, మీరు ఏం చేయబోతున్నారు, మీకు ఎందుకు ఒక పర్పస్ లేకపోతే ప్లీజ్ లెట్ us నాట్ డూ పాలిటిక్స్, లెట్ us నాట్ బీ ఇన్ అ పొలిటికల్ పార్టీ, లెట్స్ నాట్ బీ ఇన్ జనసేన. కేరళలో ఎందుకు జనసేనకు వచ్చారు? అక్కడ నా కులం ఉంది. అక్కడ తమిళనాడులో మురుగన్ మానాడికి వెళ్తే అక్కడ 10 లక్షల మంది అక్కడ కూర్చోబెట్టి నా కులం ఉంటుందా? మన భావాల్ని మనం అర్థం చేసుకునే వ్యక్తులు ఉంటారు కాబట్టి వస్తారు. ఎక్కడో తమిళనాడుకి వెళ్తాను, ఎక్కడో మన మహారాష్ట్రకి వెళ్తాను, ఎందుకు వస్తారు అక్కడికి? తెలంగాణలో కూర్చొని ఒక ఎంపీటీసీలుగా గెలుస్తారు, లోకల్ బాడీస్లో గెలుస్తారు. వాళ్ళు నన్ను వచ్చి కలవను కూడా కలవాల, కానీ జెండా పెట్టుకుని గెలిచేశారు, గుర్తుకు పెట్టుకుని గెలిచేశారు చాలామంది. అంటే భావం తాలూకు గొప్పది, భావ తీవ్రత అంత గొప్పది. ప్రజా యుద్ధ నౌకని గద్దర్ గారు కూర్చోబెట్టి నన్ను ఎందుకు ఇష్టపడతారు? ఒక దళిత కులానికి చెందిన ఒక మహాకవి, ఒక మహాగాయకుడు నన్ను చూసి ఎందుకు ఇష్టపడతారు? భావాన్ని చూసి ఇష్టపడతారు. ఇది అర్థం కాకుండా కూర్చోబెట్టి నువ్వు
ఇక్కడున్న కొంతమంది నాయకులు ఆంధ్రప్రదేశ్లో నువ్వు కాపులకి ఏం చేసావు, కాపులకి ఏ రోజు నిలబడి నేను చెప్పాను అసలు. నాకు ఎంత విసుకొస్తుంది, మీరు ఎందుకు ఇంత దిగజారుస్తారు నిజంగా. వాళ్ళు ఒకసారి ఈ రోజున సభాముఖంగా వాళ్ళందరికీ చెప్తున్నాయి మాట్లాడండి, మీకు కూడా చెప్పాలి. ఒకసారి మీరు అనిపిస్తారు ఎందుకు మాట్లాడమంటే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నన్ను విమర్శించే కాపు నాయకులందరికీ కూడా నేను సమాధానం చెప్తాను. 12 సంవత్సరాల తర్వాత నా మౌనాన్ని వీడి చెప్తున్నాను. నేను ఎప్పుడూ వచ్చింది ఒక కులం కోసం రాలా. కాపు నాయకులందరికీ ఇబ్బందిగా ఉందని చెప్తున్నాను. నేను ఒక కులం కోసం రాలా. నా దేశం కోసం వచ్చాను, నా నేల కోసం వచ్చాను, నా రాష్ట్రం కోసం వచ్చాను. మీరు నన్ను ఒక కుల నాయకుడిగా పెట్టాలనుకుంటే ఒక పని చేస్తాను. నన్ను విమర్శించే కుల నాయకులందరికీ కూడా, కాపు కుల నాయకులందరికీ మీ గురించి ఒక చక్కటి వివరణ ఇస్తాను. మీరే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీ అందరూ ఏకాభిప్రాయం సాధించండి. నన్ను విమర్శించే వాళ్ళందరూ ఒక ఏకాభిప్రాయాన్ని సాధించాలి. ఈ మధ్య నన్ను విమర్శిస్తున్న నాయకుడిని మీ పని చేయండి, మీరే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీరు ప్రకటించుకోండి, మీరు నిలబడండి. సంపూర్ణంగా మీ వెంట ఉండే ఎంతమంది కుల సభ్యులు ఉంటారో వాళ్ళందరితోటి మీరు ముఖ్యమంత్రి అయిపోయిన సంతోషం. నేను కూడా మీకు కంగ్రాచులేట్ నోట్ పంపిస్తాను. మీరు ముఖ్యమంత్రి నా మీద కూడా కేసులు పెట్టుకోండి, గతంలో వీడు ఇలా చేశాడని చెప్పి, ఇబ్బంది లేదు నాకు. విమర్శించే కాపు నాయకులు కూడా నేను ఒకటే చెప్తున్నాను, మాట్లాడితే రంగా గారిని పట్టుకొస్తారు. జనసేన కూర్చోబెట్టి